హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అంటే సీనియర్ హీరోల్లో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పేరు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన లైనప్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అఖండ 2 తర్వాత ఆయన గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకి తెలుసు. అంటే వీరసింహారెడ్డి తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మరో నెల రోజుల్లో సెట్స్కి వెళ్ళబోతుంది. ఇది కాకుండా ఇప్పుడు కనీసం ఒక 4-5 ప్రాజెక్టులు అయితే లైన్లో ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. రీసెంట్గా దిల్ రాజు నిర్మాతగా ఒక మలయాళ దర్శకుడు మార్కో అనే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీసినటువంటి దర్శకుడితోటి బాలయ్య జత కడుతున్నట్టు, దిల్ రాజు ఆ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఒక వార్త రావడం మనం చూసాం. దీనికి ముందే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అన్నది కూడా మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి చర్చలు అవి జరుగుతున్నాయి. దాదాపుగా ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పి తెలుస్తుంది. ఇది కాకుండా గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ తీసినటువంటి క్రిష్ మళ్ళీ బాలయ్యతో జతకెట్టి ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మనం వింటున్నాం వార్తలు. ఇది కాకుండా ఇంకొక మళ్ళీ బోయపాటి దర్శకత్వంలోనే మరో సినిమా అని చెప్పి కూడా అధికారికంగా ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రకటించినట్టే. అంటే అల్లు అరవింద్ ఆ సినిమాని నిర్మించే అవకాశం ఉందని సైతం వార్తలో మనం రావడం చూసాం. అంటే అఖండ రేంజ్లో అంటే ఈ రివ్యూస్ పరంగా కానీ దీని పరంగా కొంచెం ఇదే తడబడినా కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా మరో సినిమా ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇది కాకుండా మోక్షజ్ఞ అనే హీరోగా పరిచయం చేసే సినిమాలో కూడా బాలయ్య నటించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఆదిత్య 999 అనే సినిమా అది క్రిష్ దర్శకత్వం వహిస్తారా లేకపోతే బాలయ్య దర్శకత్వం వహిస్తారా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాలి. ఏదేమైనా ఇన్ని సినిమాలు అంటే మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అంటారు జనరల్గా అప్కమింగ్ హీరోలను అయితే. అలాగా ఈయన మన బాలయ్య ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్లో, సీనియర్ హీరోల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని మనం చెప్పాలి. అంటే ఒక పక్క ఆల్రెడీ బాలయ్యతో సినిమాలు తీసిన దర్శకులు ఆయనతో మరొకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, మన బోయపాటి అయితే 4వసారి ఇలాగా మళ్ళీ ఆయనతో కలిసి సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తుంటే కొంతమంది కొత్త దర్శకులు కూడా ఆయన కోసం ఈ దీని ట్రెండ్కి తగ్గట్టుగా స్క్రిప్ట్లు రెడీ చేసుకొని ఆయనకి వినిపించడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ మధ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అని చెప్పి ఇలాగా చాలా వార్తలు రావడం చూసాం. అంటే అన్స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రాము బాలయ్య ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్లడంతో పాటు ఏదైతే బాలయ్యని అప్రోచ్ అవ్వడం కష్టం, ఆయన కొంచెం ఇదిగా ఉంటారో అటువంటి వేరే దీంట్లో ఉన్నవాళ్ళు అపార్థాలు లేకపోతే మరొక వేరే అంటే బాలయ్య మీద ఒక వేరే ఇమేజ్ ఏర్పరచుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన్ని హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. ఆయనతో సినిమా అంటే అసలు ఆయన వేరే దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ లేకపోతే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ చేయకుండా హ్యాపీగా సహకరిస్తారనేది బాగా స్ప్రెడ్. అంటే ముందు నుంచి బాలయ్యకి అది ఉంది. ఒకసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తే తర్వాత ఇందులో కూడా ఆయన ఇంటర్ఫియర్ అవ్వడం కానీ జోక్యం చేసుకోవడం కానీ చెయ్యరని చెప్పి ముందు నుంచి ఉంది. అది కాస్త ఇప్పుడు అంటే కొంతమంది యంగ్ డైరెక్టర్స్కి ఆయన అప్రోచ్ అవ్వాలంటే అలాగనే దీని నుంచి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తేజస్విని బాలయ్య సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు అప్రోచ్ అవ్వడానికి ఒక పలానా వేలో మనం అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా క్లారిటీ రావడం వల్ల కూడా ఇన్ని ప్రాజెక్టులు ఇంతమంది సీనియర్ డైరెక్టర్లు కావచ్చు, యంగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఇలాగా ఇప్పుడు ఉదాహరణకి గోపీచంద్ మల్లేని అంతకుముందు వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు జతగాడుతున్నాడు. అలాగే ఈవెన్ బాబీ కూడా డాకు మహారాజ్ సినిమా తర్వాత బాబీ కూడా నెక్స్ట్ బాలయ్య తోటి ఒక సినిమా చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ దిశగా కథలు సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే అఖండ దగ్గర నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇలాగా అఖండ 2 సినిమాలతోటి వరుసగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి బాలయ్య ఇప్పుడు వరుసగా 5-6 సినిమాలు
ఓ పక్క అతను రాజకీయాల్లో బిజీగా ఉండి సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండి కూడా సినిమాలకి అంటే గతంలో సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు చేసినట్లుగా ఇప్పుడు ఆ, కనీసం సంవత్సరానికి 3 సినిమాలైనా చేయాలన్న ఒక కృత నిశ్చయంతో ఒక గట్టి సంకల్పంతో ఉన్నారేమోనని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బాలయ్య కొత్తగా బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేస్తున్నాడు కొన్ని ప్రోడక్ట్స్కి. ఆయన అంటే అంతకుముందు ఆయన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా బ్రాండ్స్ని ఎండార్స్ చేయడం అనేది ఆయన ఎప్పుడు అంతకుముందు చేయలేదు. ఇప్పుడు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఉపయోగపడేలాగా ఆయన కొన్ని ప్రోడక్ట్స్కి సెలెక్టివ్గా బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేస్తున్నాడు. ఇలాగ ఎన్ని విధాలుగా సినిమాలు, రాజకీయాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, సేవా కార్యక్రమాలు వీటన్నిటితోటి బిజీగా ఉన్నటువంటి బాలయ్య ప్రజెంట్ టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోగా ఆయన ముందుకు వెళ్తుండడం ఆయన అభిమానులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విషయంగా మనం చెప్పొచ్చు.